రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై పురపాలక మంత్రి నారాయణ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకున్నాం. ధనుంజయ్, మంత్రుల కమిటీ భేటీకి సంబంధించిన తాజా వివరాలేంటి? శర్మ, ఈ రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులకు సంబంధించి ప్రస్తుతం మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఈ మంత్రుల కమిటీ సమావేశమైంది. ప్రస్తుతం సమావేశం కొనసాగుతోంది. మంత్రులు కొల్లు రవీంద్ర, టీజీ భరత్ తో పాటు మంత్రి కందుల దుర్గేష్ కూడా ఈ సమావేశం హాజరయ్యారు. అలాగే ఆయా శాఖల కార్యదర్శులు కూడా ఈ సమావేశం హాజరయ్యారు. ప్రధానంగా రాజధాని అమరావతిలో ప్రధానంగా నిర్మాణాలు ప్రారంభమవుతున్న తరుణంలో వివిధ సంస్థలు గతంలో అప్లై చేసినటువంటి వివిధ సంస్థలన్నిటికీ కూడా భూ కేటాయింపుల పైన ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థలు, అలాగే ప్రైవేట్ సంస్థలు కొన్ని కూడా రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరాయి. ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత దానికి ఏ సంస్థకి ఎంత మేర భూమి కేటాయించాలన్న దానిపైన ఇవాళ జీవోఎం అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాదాపుగా 30కి పైగా సంస్థలు ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేయాలని చెప్పి అడిగి, దాంట్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే వివిధ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ తో పాటు వివిధ ప్రైవేట్ సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. అలాగే హోటళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా కొన్ని టూరిజం ప్రాజెక్టుల కింద హోటళ్ల నిర్మాణానికి సంబంధించి, 5 స్టార్ హోటల్ నిర్మాణానికి సంబంధించి కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా భూ కేటాయింపులు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా ఇవాళ మంత్రుల కమిటీ పరిశీలించి ఆయా ప్రతిపాదనల మేరకు భూములు కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటన్నిటిపైన తదుపరి సమావేశంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు ధనుంజయ్.